హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు డెలిషియస్ ఫుడ్. ఇట్స్ శాంతిస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూసుకుందాం. ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ను వాటర్ లేకుండా తీసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ కారం, 2.5 టేబుల్ స్పూన్ 3 మ్యాంగో మిర్చి పౌడర్. ఇది ఘాటు ఉండదండి, ఓన్లీ కలర్ కోసం వాడుతున్నాను. మీ దగ్గర కాశ్మీరీ కారం పొడి ఉంటే కనుక వేయొచ్చు. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, హోమ్ మేడ్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ఎవరెస్ట్ గరం మసాలా, సన్నగా పొడిగా కట్ చేసుకున్న పెద్ద సైజ్ ఉల్లిగడ్డలు 6 వేసుకొని, పెరుగు 1/2 కప్ వేసుకొని, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ 2.5 స్పూన్స్. ఇది చిన్నది కాబట్టి నేను వేసుకున్నానండి. 2.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం చికెన్ అంతా పట్టే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 3 అవర్స్ లేదా ఓవర్ నైట్ పెట్టుకున్నా కానీ చికెన్ అనేది సాఫ్ట్గా ఉంటుందండి. ఉప్పు కారం అనేది చికెన్కి బాగా పడుతుంది. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా చేసి పెడితే మీ ఫ్యామిలీ మెంబర్స్, పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇక్కడ నేను చికెను 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత తీసుకొని ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని 2.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వెయిట్ అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చికెన్ను వేసుకొని వాటర్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు చికెన్కు కావలసిన గరం మసాలా తయారు చేసుకుందాం. 1/2 ఇంచ్ కొబ్బరి ముక్కలు సన్నగా కట్ చేసుకొని, ధనియాలు 2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, చిన్నించ్ దాల్చిన చెక్క, 2 లవంగాలు, యాలక్కాయలు. ఇది ఇలా చికెన్ ఉడుకుతూ ఉన్నప్పుడు చికెన్ అడుగంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు గరం మసాలా ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఒక చిన్న కడాయి తీసుకొని స్టవ్ వెలిగించుకొని కడాయి వేడైన తర్వాత ధనియాలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ధనియాలు మాడిపోకుండా అలా కలుపుతూ ఉండాలండి. ఈ విధంగా వేగిన తర్వాత జీలకర్ర వేసుకొని కొంచెం సేపు వేయించుకోవాలి. జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగ, యాలక్కాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన దాన్ని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనిచ్చుకోవాలి. అదే కళాయిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని పక్కన తీసి పెట్టుకొని అవి చల్లగా అయిన తర్వాత ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పైన పౌడర్లో పట్టుకోవాలండి. మరో పక్క చికెన్ పెట్టుకున్నాం కదండి, మూత తీసుకొని మంటను సిమ్లో పెట్టుకొని 10 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసుకొని కలుపుకోవాలి. ఇలా ఉడికిన టైంలో ఉప్పు కారం ఒకవేళ సరిపోతే వేసుకోవాలని చెక్ చేసుకొని, నాకు ఇక్కడ ఉప్పు సరిపోలేదు కాబట్టి ఉప్పు వేసుకున్నాను. ఇలా 10 మినిట్స్ మూత వేసుకొని ఉడికించుకోవాలండి. ఇలా గ్రేవీ వచ్చింది కదండి, గ్రేవీలా కావాలనుకుంటే గరం మసాలా వేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే అయిపోతుంది. గ్రేవీలా కావాలనుకుంటే, లేదు మాకు ఫ్రైలాగా కావాలి, సెమీ ఫ్రైలాగా ఉండాలి అనుకుంటే ఇంకా ఈ వాటర్ అనేది ఎగిరిపోవాలండి. ఆ వాటర్ అనేది ఇనికిపోయిన తర్వాత మనకి సెమీ గ్రేవీ అని తయారవుతుందండి. సిమ్లో పెట్టుకొని సెమీ గ్రేవీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటే టేస్ట్ అమోఘంగా ఉంటుందండి. ఎంతో గుమగుమలాడే చికెన్ ఫ్రై 10 లేదా 20 మినిట్స్ అలా ఉడికించుకున్న తర్వాత సర్వ్ చేసుకోవటమేనండి. దోశ లేదా చపాతీ
పరోటా, అన్నంతో తిన్నా ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇది ఏదైనా అకేషన్స్‌కి గానీ, మీ ఫ్రెండ్స్ ఇంట్లో వచ్చినప్పుడు వారికి కానీ చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారండి. థ్యాంక్ యూ ఆల్. సీ యూ.